వెల్కమ్ టు R5 టీవీ. నేను సుమలత. నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ మద్యం షాపులు ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ అన్నారు. రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల పలు విద్యా సంస్థల ముందు 100 మీటర్ల నిబంధనలను అతిక్రమించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రేపల్లె ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. విరమించుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులను విరమించుకోవాలి. మద్యం నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులను రేపల్లె ఎక్స్చేంజ్ ప్రొహిబిషన్ పరిధిలో మద్యం షాపులు, కల్లుగీత కార్మికుల పేరుతో అట్లానే కొన్ని షాపులు అదనంగా వచ్చినాయి. ఈ షాపుల్ని ప్రజల నివాసాల మధ్య అట్లానే ప్రభుత్వ గుడి బడి ఏదైతే ఉందో ఈ నిబంధనలు 100 మీటర్లకి దూరంగా షాపులు ఏర్పాటు చేయాలి. నిన్న మనం అందరం చూసాం, పేటేరులో మహిళలు చైతన్యవంతంగా అక్కడ ఉన్నటువంటి స్కూలు విద్యార్థులు అందరూ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. దాన్ని ఏదో ఇప్పుడు ఎక్స్చేంజ్ అధికారులు వీళ్ళతో మాట్లాడి స్థానిక ప్రజలతో కూడా నేను మాట్లాడాం. దాన్ని తాత్కాలికంగా పక్కనే ఇంకో చోటకి తరలిస్తున్నామని చెప్పారు. మేము ఎక్స్చేంజ్ వాళ్ళకి, ప్రొహిబిషన్ వాళ్ళకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళకి కూడా మేము దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, స్వాగతిస్తున్నాం ఆ నిర్ణయాన్ని. అదే సందర్భంలో రేపల్లె పట్టణంలో గతంలో బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ ని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆవరణానికి దగ్గరలో ఒక రెసిడెన్సీ, కేఎస్ఆర్ రెసిడెన్సీ అనే దాంట్లో దాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అప్పుడు దాదాపు 2009 సంవత్సరంలో కౌన్సిల్ నిర్ణయం 100 మీటర్ల డిస్టెన్స్ కి వ్యతిరేకంగా అక్కడ పెట్టకూడదని చెప్పేసి ఆ రోజు రేపల్లె కౌన్సిల్ తీర్మానం చేశారు. ఆ కేఎస్ఆర్ రెసిడెన్సీలో బార్ అండ్ రెస్టారెంట్ పెట్టకూడదని. ఇప్పుడు మళ్ళా జూనియర్ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ హై స్కూల్, అట్లనే పక్కన ఏబిఆర్ కాలేజీ కూడా ఉంది. సరే, ఇవన్నీ చూసినప్పుడు దాదాపు జూనియర్ కాలేజీ ముఖద్వారానికి, ఆ ప్రైమసీస్ కి 60 మీటర్ల దూరంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక వైన్ షాప్ ను పెట్టడం కోసం రంగం సిద్ధం చేశారు, కొలతలేశారు. మేము ఈరోజు సిపిఎం పార్టీగా అట్లానే ఎస్ఎఫ్ఐ, అట్లానే ఆదర్శ వేదిక, వివిధ ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలుగా మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. 100 మీటర్ల దూరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వివిధ విద్యా సంస్థల సముదాయం ఉన్న చోట ఏ రకంగా మద్యం షాప్ పెడతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఆ మద్యం షాప్ పెడతాం ద్వారా ఈరోజు చాలా రకాలైనటువంటి సెమినార్లు మన రేపల్లె పట్టణ పోలీసు వారు మద్యానికి, డ్రగ్స్ కి, గంజాయి వీటన్నిటికి వ్యతిరేకంగా సెమినార్ పెట్టారు. విద్యార్థులు మంచి భావాలు ఎలా అని చెప్పేసి వ్యాసరచన పోటీలు పెడుతున్నారు. లేదు, నిన్న మన మొత్తం జిల్లా ఒంగోలు స్థాయి ఉమ్మడిగా ఉన్నటువంటి వాళ్లే మన దిండి ప్రాంతంలో ఒక సెమినార్ కండక్ట్ చేశారు. వీళ్ళు అనేక రూపాయల సచివాలయ, నిన్న గుడికాలంక విలేజ్ లో మొత్తం ఈ నాటు సారీ అన్నిటికి సంబంధించి ప్రజల్ని అవేర్నెస్ చేసి సెమినార్లు పెడుతున్నారు. అంటే ప్రజలకేమో ఒక రకమైనటువంటి సెమినార్లు పెట్టి అవేర్నెస్ చేసి ఇటు దూరంగా ఉండండి చెప్తా ఉన్నారు. కానీ షాపులు మాత్రం విద్యార్థుల్ని వీళ్ళందరినీ ప్రేరేపించేటువంటి ప్రదేశాల్లో విద్యా సంస్థల దగ్గర పెట్టడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ షాపుని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పెట్టడానికి మేము అంగీకరించము. మీరు వేరే చోట షాపులు పెట్టాలి. ఆ రకంగా నిబంధనలు ఏవైతే నిబంధనలు ఫాలో కావాలని చెప్పేసి ఇదేమి రాజకీయాలుగా మేమేమి దీని మీద ప్రశ్నించట్లేదు. గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు మాకేమీ రాజకీయాలకు సంబంధం లేదు. ఈరోజు నిబంధనల ప్రకారం మద్యం షాపులు నిర్వహించుకోవాలి. నిబంధనల ప్రకారం మద్యం షాపు అక్కడ పెట్టకూడదని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ప్రజల తరఫున అన్నిటి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.